లేనప్పుడు నీళ్ళు ఏం చేయలేవు. ఎర్ర సముద్రాన్ని పాయలు ఇచ్చినవాడు, బండ నుండి పడితే నీళ్ళు వచ్చాయి. ఆయన మాట పవర్. లోకంలో ధనవంతుడి కంటే గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. ప్రతి ఐశ్వర్యాన్ని, ప్రతి అక్కర్లోన ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు, నీ అవసరాల్లో ఇచ్చేవాడు. అందుగురించే అటువంటి దేవునికి మనం ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కనపడ్డాడు. అందుగురించే నీకు ఏ అపాయం రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపరదు. నిన్ను కాపాడుకు ఆయన నిన్ను కూర్చుని దూతను ఆజ్ఞాపిస్తాడు. భక్తుడైనటువంటి కీర్తనకారుడు రాయించాడు. అందును బట్టే మహోన్నతుల చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నా కోట, ఆయనే నా దుర్గము, ఆయనే నేను నమ్ముకున్న దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటాడు. మన కోట, మన కొండ, మన బలము, మన ఎవరు అంతే. ఆయనే నా కోట. పాట ఉంది. కొండలలో, కోనలలో, అడవులలో, ఎడారులలో అండవైతి వెసయ్యా, కొండవైతి వెసయ్యా. అండలో, కష్టాల్లో, కన్నీళ్ళు, బాధల్లో ఆయనకు ఆదరిస్తాడు. అందుగురించి చూడండి 91వ కీర్తనలో కూడా మరి 15వ వచనం కనబడుతుంది. ఏమని చెప్తుందో ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 15వ వచనం చూస్తే అందుగురించే వాక్యం చెప్తుంది. 15వ వచనం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఎందుకంట కష్టకాలాల్లో ఉన్నావు, నీవు ఇబ్బందుల్లో ఉన్నావు, నీ బాధల్లో ఉన్నావు. ఎవరైనా కష్టకాలాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైనా నీకు ఉద్ధరించానుకో దేవుడే నడిపించాడు అంటారు. ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా, జీపు అరణ్యాల్లో ఉన్నప్పుడు దావీదుకు సహాయం చేసిన వాడు తండ్రి అయిన దేవుడు సహాయం చేశాడు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలలో నేను అతనికి తోడై కదా, అతన్ని విడిపించి అతన్ని గొప్ప శ్రమలలో నీకు తోడ ఉంటిని, నీ తట్టుగా నన్ను పిలిచితివి. శ్రమలలో నీవు నాకు తోడుంటివి, మొర్ర పెట్టగా నా మొర వింటివి. ఆదుకొంటివి, నన్ను ఆదుకొంటివి, నీ కృపలో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేని హస్తము కదా. శ్రమలో నీవు నాకు తోడేంటివి అంటాడు. ఎవరు? భక్తుడైన దావీదు. నీకు శ్రమ వచ్చిందంటే వాక్యం చదువు, ప్రార్థన చేసుకో. గాలి సముద్రము అలాంటి శోధనలు కుటుంబంలోన యోబుకి సర్వం పోయా, అన్ని పోయా. దేవుడే ఇచ్చిన దేవుడు కదా. అన్ని శ్రమలు మనం భరించలేవు. మనకి ఎంత అంటే అంతే శోధనలు వస్తాయి. ఎక్కువైన దేవుడు చూసుకుంటాడు, దూతను పంపిస్తాడు. అందుగురించి శ్రమలలో నీవు నాకు తోడయింటివి, మొర్ర పెట్టగా నా మొర వింటివి, ఆదుకొంటివి, నీ కృపతో నన్ను ఆదరిస్తేవి. వ్యాధులను నన్ను చేర్చుకొంటివి, బాధల్లో నన్ను విశ్రయించితివి. చూసి నీ మహిమ నాకు కొనియాడేదను. ప్రియ యేసుని ఘనపరచడానికి ఇచ్చాడు, గొప్ప భాగ్యం. అందుగురించే ఏమంటాడంటే దీర్ఘాయువు చేత నన్ను తృప్తిపరిచేదవు. దీర్ఘాయువు ఇచ్చాడు కదా. ఇన్ని కోట్లు డబ్బులు పెడితే దీర్ఘాయువు ఇస్తాడు డాక్టరు. దీర్ఘాయువు 60, 70, 90 కీర్తన ఆవిష్కారం 70 లేక ఎంతోమంది 60, 70 సంవత్సరాలు రాలిపోతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినడం వల్ల మనకు ఎంతో ఆశీర్వాదము, నమ్మడం వల్ల మన దేహానికి ఆశీర్వాదములు. అందుగురించే శ్రమలు ఏమంటాడు? శ్రమలు అనుభవించుట నాకు మేలాయని అంటాడు కీర్తనకారుడు. శ్రమలు అనుభవించుట నాకు మేలాయని అంటాడు. చూడండి అపోస్తుల కార్యములో ఒక సందర్భంలో అపోస్తుల కార్యములు చూస్తే చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం అనుకుంటా చూస్తే 14వ అధ్యాయము 32వ వచనంలో కనపడుతుంది. ఏమని చెప్తుందంటే చూడండి, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనంలో శ్రమలు ఇక్కడ
నా శ్రమలో నేను మొరపెట్టి తిని శ్రమలో నేను అతనికి తోడేంటిని, అతను విడిపించి అతను గొప్ప చేసేదను అంటాడు. ఎంత మంచి మాట. నీకు శ్రమలు వచ్చాయా? దేవుని కొరకు మొరపెట్టు. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చూస్తే ఆయన అంత్యోకయ ఈకొనిలో ఎదురుకు వచ్చిన జనసమూహం తన పక్షాన్ని చేసుకున్నారు. పౌలు మీద రాళ్ళు రావి చచ్చిపోయినాడని అందరూ అనుకున్నారు. వెలుపల అతన్ని ఈడ్చివేసిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిల్చుండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్రా, ఈకొనియా, అంత్యోకయకు తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి, చదువు 22వ వచనం, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని ఎక్కడంట? దేవుని రాజ్యములో దేవుని రాజ్యం కదా హెచ్చరించింది. దేవునికి స్తోత్రము కలం. ఈ ఉదయకాలం దేవుని రాజ్యము సుఖమైన జీవితం కాదు. ఈ లోకము కష్టపడితే ఆ రాజ్యము. దేవుని రాజ్యములను పోవాలంటే ఇక్కడ కష్టపడాల, శ్రమ పడాల. అందుగురించే శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసం నిలకడగా దేవుని వాక్యంలో నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించినాడు పౌలయ్య. దేవునికి స్తోత్రములు కలుగుగాక. కష్టపడితే రొట్టి పప్పు, కష్టపడి ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం, కష్టపడితేనే భూమి మీద 60-70 శ్రమ. అందుగురించే శ్రమల అనుభవం. దేవుని కొరకు కష్టపడితే తిండికి వస్తుంది. కష్టపడలేదే ఎవరన్నా కూలిపోలేదే, కూలి పని చేస్తేనే కూలిస్తారు. బైబిల్ ప్రకారంగా శ్రమలు అనుభవించుట మేలుంట. అందుగురించే శ్రమలు అనుభవించినాక మేలాయను అంటాడు కీర్తనకారుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే నీతి కొరకు నిందలు పడేవారు ధన్యులు. నీతి కొరకు నిందలు పడ పూర్వమందు ప్రవక్తలను హింసించినారంట. ఎవరు? ప్రవక్తలను. అందుగురించి చేసుడు ఒక చెంప కొడితే 2 చెంప తిప్పమన్నాడు. నిన్ను వాళ్ళు నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పాడు. కత్తుల విషయమైన కరుణ చూపిన మహనీయుడు. ప్రపంచంలో ఎంతో మహనీయులు చేయలేంది ఖడ్గంతో నా ప్రభుని బంధిస్తామన్నప్పుడు తన పేతురు దుడుక్కలు కట్టేసి తెగనంటే తెగిపోయింది సైనికుని తెగి. ఆ చెవిని పట్టు చెవిని తెగ అట్లే చేసినాడు. హల్లెలూయా. ఎంత గొప్ప వండర్. ఎవరైనా చేయగల? కత్తులు మిసిరేవిదే కరుణ చూపాడు. శ్రమలు అనుభవించేదే కాదు, లాస్ట్ ప్రపంచ మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయనే ప్రపంచ మోక్ష ప్రదాత. అమెరికా దేవుడు, లండన్ దేవుడు కాదు, జపాన్ దేవుడు కాదు, మాలమాదిగ దేవుడు, ఒక పెద్ద కులంకి దేవుడు కాదు, చిన్న కులం. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు, పరిపాలించేవాడు. అపోస్తుల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అనేకులు ప్రయత్నముగా ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఊళ్ళు, గ్రామాలు, పట్టణాలు సమితిరాదు. శ్రమలు, ఎలాంటి శ్రమలు పడ్డాడు ఆయన. ఈ భూమి మీద ఎవరు పలని శ్రమ పడ్డాడు కదా. కాబట్టి ఎబ్రాయీయుల పత్రిక 5 చూస్తే ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడో చూడండి ప్రియులారా. ఎబ్రాయీయుల పత్రిక ఆయన శ్రమలో తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడు పంపించి ఎంతగానో యజ్ఞమైనాడు కదా. 5వ అధ్యాయము 8వ వచనం అనుకో. 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం చదవండి, గట్టిగా చదవండి. 7వ వచనం. ఈ భూమి మీద ఎన్ని శ్రమలు పడ్డాడు, ఆయనలాగా శ్రమలు పడినవాడేవాడు. 7వ వచనం చదువు. 5:7 హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే కొత్త నిబంధన గ్రంథం అందుగురించే దేవాది దేవుని వాక్యం చెప్తుంది. 5వ అధ్యాయం 202 పేజీ నెంబర్ 202 పేజీ. అందుని బట్టే 5వ అధ్యాయం 7వ వచనం గట్టి చదువు. 5:7 శరీరధారివై యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నతలో తండ్రికి ఏ విధంగా బతికాడు? సుఖంగా బతికాడా, కష్టంగా బతికి? ఒకసారి చూడండి ఈ వచనం. యేసు ప్రభువు భూమి శరీరధారి కొన్ని దినాల్లోన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి
రక్షింపబడడానికి రక్షింపగల వానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరింపాడు కదా. యేసుప్రభు శ్రమలు, యేసుప్రభు భూమి మీద ఎలా బతికాడు, పౌలు భక్తులు రాపించాడు. అందు గురించి కీర్తనకారుడు ఏమంటాడు, శ్రమలను అనుభవించి నాకు మేలాయను అంటాడు. చిన్న శ్రమలు మనకి ఆరంభంలో ఇప్పుడు చట్టాలు ఉన్నాయి మనకి ఈరోజు చట్టాలు, ఇండ్లు, టెక్నాలజీ పుట్టింది. పౌలు కాలంలో సెల్ ఫోన్ టెక్నాలజీ లేదు. యేసు ప్రభులు వారు నీ కొరకు నా కొరకు ఎంతో అగ్రమైనది కదా. అందు గురించే ప్రియులరా, మరి 119వ కీర్తనలో చూస్తే, మరి దేవుని వాక్యం 119వ కీర్తనలు చూస్తే ఇక్కడ ఏమంటాడంటే, చదవండి 119వ కీర్తన 119 కీర్తనలు చూస్తే ఒక మంచి మాట రాయించాడు. ఏమని రాయించాడంటే 119 కీర్తన మరి 119 కీర్తన 119 కీర్తన 143 వచనంలో చూస్తే కనబడుతుంది. శ్రమలు వచ్చిన బాధ ఎన్నిసార్లు చెప్పిన లోపల హఠాత్తుగా నష్టాలు వస్తాయి. కానీ శ్రమలు అనుభవించి మీరే 119 కీర్తన 143 వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. నీ శాసనం నీతి గలవి, నేను బ్రతుకున్నట్టు నాకు అవి తెలివి దయచేయమంటాడు. ఏమంట, శ్రమలు వేదనను పట్టినవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేసినవి. అందుకు నీ శ్రమలు అనుభవించి నాకు మేలాయ అంటాడు. అబ్బా, ఈ జనం శ్రమలు ఏం దేవుడు అబ్బా, దేవుడు శ్రమలైనా. శ్రమలు అనుభవిస్తే మనకి లైట్ ఎదుగుతారు. దేవునికి స్తోత్రం. నీతి కొరకు నిందలు పడవారు దాని కదా. అందు గురించి యేసుప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా భక్తులు కీర్తన కదా. అందు గురించే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే మరి 5వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ 11వ వచనం 5:11 నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ అప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అంటాడు. ఎంత గొప్ప వండర్, ఎంత గొప్ప వాక్యం. శ్రమలలో నేను నీకు మొరపెట్టగా ఆదుకొంటివి, నన్ను ఆదుకొంటివి, నీ కృపలో నన్ను ప్రోచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులలో నిన్ను కొంటిగా, బాధలలో నిన్ను సహించగా, చూపితివి నీ మహిమ నాకు, కొనియాడెదను ప్రియ యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి సముద్రపు అలలచే నేను కొట్టబడి నెట్టబడి ఉంటిని, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తం. లేవనేస్తుంది వాక్యము. కానీ శ్రమలను అనుభవించి నాకు మేలాయన అంటాడు భక్తుడు. యేసు ప్రభువు చెప్తున్నాడు, నీతి కొరకు నిందలు పడవారు దానిలో పరలోక మీ ఫలం అక్కడ. నా కొరకు త్యాగం చేసావు సురేష్, నా కొరకు నా కొరకు రా, నువ్వు ఎన్నో పాడురా, ఈ లోపు విడిచిపెట్టరా, నాకు ఇల్లు ఇస్తా ఉంటాడు. నీ ఫలము పరలోక రాజ్యం నీకు ప్రతిఫలమిస్తాడు. యేసు దేవుని కుమారుడు ఎవడు ఒప్పుకున్నాడు వాడు నిజముగా దేవుని వానిలో దేవుని నిలిచినాడు. పేతురుతో ఏమనుకుంటాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఒకసారి ఆలోచిస్తాం. అందు గురించి పిల్లరా 91 కీర్తన చూసాం కదా, 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందును, అతనిని విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అని తృప్తిపరచను, నా రక్షణ అతనికి చూపించేదను. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడైంచే ఉండేదని అని చెప్తున్నాను. నీ శ్రమలు కదా, బాధలు, కష్టాలు అనిపిస్తాడు. ఆయన శిలువలో యజ్ఞమైనాడు, ఎంతో శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన పొందిన
దెబ్బలు చూస్తే చాలా అవమానం, నిందులు, ఎంతో ప్రాణత్యాగం చేశాడు. ఒకసారి మనం ఆ యొక్క సందేశాన్ని, ఆ యొక్క వీడియోను చూస్తే మనకు అర్థం. ఒకసారి చూడండి, ఆలోచించాడు ప్రియులారా. చూసినట్లు ఆలోచిస్తుంది, చూసింది ఆ వీడియో మనం చూసి సిలువలో ఎంతో ప్రాణం పెట్టాడు. ఒకసారి చూడనట్లే. చిందితి రక్తము నాకై పొందిన తెంపల చేత, చిందితి రక్తము నాకై పొందిన సిలువలో ప్రాణం పెట్టినటువంటి నీ కొరకు నా కొరకు అవమానం, శ్రమలను బట్టి నాకు మేలైన గిట్టిన కాడు. యేసుప్రభులో భూమి దినాల్లో రోదన, మహారోదన, కన్నీళ్లు, తండ్రి దేవునికి ఏ విధంగా యజ్ఞమైనాడో చూశారు, విన్నారు కదా. మీ బతుకులు మారండి, మీ జీవితంలో బతుకు మార్చుకోండి. శ్రమలైన, బాధలైన, కష్టాలైన, ఇబ్బందులైన, ఇరుకులైన నీవు ఆయన్ని కొరకు నువ్వు బ్రతకాలి. శ్రమలో నీకు తోడుంటాడు. ఎన్నిసార్లు చెప్పి లోపల పిల్లలు అట్టగా నాశనం వస్తున్న లేఖనం చెప్తావు. లోపల పిల్లలకు శ్రమలో లోబడితే నీకు దైవాశీర్వాదం. శ్రమ నీకు ఎంతగానో పరిచయం. శ్రమలో నీకు తోడు నీటిగా ఉంటాడు. శ్రమలో ఓర్పు, సహనం ఇవన్నీ నీకు వస్తాయి. మోకరించినట్టుగా ప్రార్థన చేసుకున్నావు. గొప్ప దేవుని మాటలు విన్నావు. ఒకసారి ఆలోచన చేసుకో, ప్రార్థన చేసుకున్నావు. ఈ వాక్యాన్ని విన్నా నీవు కృపగలిగిన తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు వాక్యం విన్నారు, గ్రహించారు. నాయనా, నీ మాటలకై స్తోత్రాలు. సిలువలో ప్రాణం పెట్టావు. మీరు పొందిన దెబ్బలకు మాకు స్వస్థత, మీరు కార్చిన రక్తం రక్షణ భాగ్యం, నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు ఇచ్చావు. దేవా, ఈ భూలోకములో మనిషి బతికేది కొద్ది కాలం. నీకు సాక్షిని పెట్టి కృప చూపాను. నీ పాదాలు గడిచిపోయిన నెలంతా కాపాడితివి. ఈ నెలలోనే బ్రతికింపజేసి నీకు స్తోత్రాలయ్యా. నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విని, ఈ వీడియో చూసి, ఈ మాటలు ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నిజంగా లోక రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొని వాడు నిజంగా దేవుని వారిలో ఉంటుంది. దేవుడు వాడిని నిలిచింటాడని వాక్యం చెప్పింది. ఈ పాదాలు పట్టుకున్నానికి భాగ్యం మీకు ఇచ్చి మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతాసు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్య నామాన్ని బట్టి ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.